నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రేపు జరగబోయేటువంటి ప్రధాని బహిరంగ సభ గురించి మనతో మాట్లాడడానికి, అసలు ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉండబోతుందని మనతో మాట్లాడడానికి బీజేవైఎం స్పోక్స్ పర్సన్ మల్కా యశస్వి గారు ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకున్న ప్రయత్నం. నమస్తే అండి. ఇప్పుడు ఈ ప్రధాని మోడీ గారి సభ రేపైతే ఉంది, దాని గురించి ఆయన ఏదైతే మూడవసారి ప్రధాని తర్వాత తొలిసారి హైదరాబాద్కి అయితే వస్తున్నారు, దాని గురించి ఆయనకు ఎట్లా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలు? అంటే దాదాపు 5 లక్షల జనాల కంటే ఎక్కువ వచ్చేటట్టున్నారు. ఓన్లీ యువకులే 30,000 బైకులు చలో పరేడ్ గ్రౌండ్ అని చెప్పి నినాదంతో ప్రతి జిహెచ్ఎంసీలో ఉన్న 300 డివిజన్ల నుంచి ప్రతి డివిజన్ నుంచి 100 బైకులు వచ్చేలాగా ప్లాన్ చేసినారు. అట్లాగే చాలామంది నిరుద్యోగులు కూడా, యువకులు కూడా ముందుకొచ్చి ప్రధాని ఇవాళ మన దగ్గరకు వస్తున్నారు, వారిని స్వాగతం పలుకుదాం. అట్లాగే 1,00,000 మంది మహిళలు వాళ్ళ కుటుంబాలతో వస్తున్నారు. ఇప్పుడు మోదీ గారు మహిళలకు ఏం చేసినారు అన్నది అందరు చూస్తున్నారు కాబట్టి ఈసారి ప్రధాని గారు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ బెంగాల్లో ఫస్ట్ టైం బీజేపీ జెండా ఎగిరింది. ఇది మా అందరికీ కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అదొక చాలా పెద్ద స్ఫూర్తినిచ్చే అటువంటి సమావేశం కాబట్టి రేపు మోదీ గారు ఇక్కడికి రావడం అన్నది మా అదృష్టము. ఇక్కడి నుంచి ముందుకెళ్తూ తెలంగాణలో బీజేపీ జెండా ప్రతి ఇంటి మీద ఎగిరేయాలని, దాని మీద మా అందరి కార్యకర్తలకి స్ఫూర్తి ఇవ్వడానికి ఇవాళ మన ప్రియతమ నేత ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడికి వస్తున్నారు. ఇక మీ యువజన మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క సభ గురించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీ యువకులు ఏ రకంగా ఈ శ్రేణులను, జనాలను తరలించడానికి కానీ, వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మీ వంతు కృషి ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు మోదీ గారు లాస్ట్ 12 సంవత్సరాల నుంచి దేశానికి ఏం చేసిండు, యువతకు ఏం చేసిండు అన్నది ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి యువ మోర్చా కార్యక్రమం తీసుకుంది. దానిలో భాగంగా ప్రతి డివిజన్లో ఒక 100 మందిని ఐడెంటిఫై చేసి, ఎవరు నిరుద్యోగులు ఉండొచ్చు, లేకపోతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, లేకపోతే జెన్జీ ఉండొచ్చు, వీళ్ళందరికీ మోదీ గారు మనకి ఏం చేశారు, మన దేశం కోసం మోదీ, మోదీ కోసం మనం అనే ఒక నినాదంతో ఇంటింటికి వెళ్తున్నాం. యువకులు అందరూ కలిస్తేనే ఇవాళ మనం తమిళనాడు వాతావరణం చూసినా కూడా టీవీకి ఎట్లా గెలిచిందంటే ఒక జెన్జీ వాతావరణం అక్కడ వచ్చింది కాబట్టి ఇవాళ గెలవడం జరిగింది. బెంగాల్లో కూడా మహిళలు అట్లాగే యువకులు, ఇవాళ ఖర్గే గారి ఏజ్ 88 ఇయర్స్, మా నితిన్ నబీన్ గారి ఏజ్ 44 ఇయర్స్. సో మోదీ ముందుకెళ్తూ బీజేపీ నినాదం ఒకటే, యువకుల కోసం, మహిళల కోసం, ఈ దేశం కోసం పనిచేస్తుంది కాబట్టి మనం యువకులందరికీ కూడా ఈ విషయం చెప్తూ రేపు చలో పెరేడ్ గ్రౌండ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున, ఓన్లీ కార్యకర్తల ప్రోగ్రాం కాదు ఇది, చాలా మంది, లక్షల మంది వాళ్ళ రేపు రాబోతున్నారు. ఇప్పుడు ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లుని చేశాక మీరు హైదరాబాద్కి రండి, మీ యొక్క అధికారం ఉన్న పార్టీ రాష్ట్రాల్లోనే మీరు నిధులు ఇస్తున్నారు, అభివృద్ధి పనులు చేస్తున్నారు, తెలంగాణ మీద మాత్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు, అసలు నామమాత్రం నిధులు ఇస్తున్నారు, పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని ఎట్లా? మొన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము పాస్ చేసుకోగలిగినాం. అట్లాగే ముందుకెళ్తూ ప్రతి స్టేట్ గవర్నమెంట్ మాది ఎక్కడైతుందో మేము చేసుకోగలుగుతాం. వాళ్ళు ఎన్నిసార్లు బిల్లుని పెట్టి ఫెయిల్ అయ్యేటట్టు చేసినారు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఈసారి అది పాస్ అవుతుంటే ఓన్లీ కాంగ్రెస్ కానీ ఇవన్నీ ఏవైతే యూపీఏ పక్షాలు ఉన్నాయో వాటి వల్ల కాలేదు. మహిళలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మోదీ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుండో అవి ఓన్లీ హిందువులకే కాదు, ఈవెన్ ముస్లింలకు కూడా చేరుతున్నాయి, ప్రతి ఇంటింటికి చేరుతున్నాయి. ఇవాళ మోదీ గారు ఇన్ని రోడ్లు వేస్తున్నారు, ఇన్ని రైల్వే స్టేషన్లు కట్టిస్తున్నారు, రేపు ఇన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి వస్తున్నారు, ఇన్ని హాస్పిటల్ కట్టి, ఇవన్నిట్లో ప్రతి ఈవెన్ ఓన్లీ హిందువులే కాదు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా ఈ ఏవైతే సంక్షేమ పథకాలు చేస్తున్నారో ఇవన్నీ చేరుతాయని చెప్పేసి చెప్పడానికి రేపు మోదీ గారు వస్తున్నారు. ఇప్పుడు మీరు జెన్జీ అన్నారు కదా, ఈ జెన్జీ ఉద్దేశించి అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ ప్రధాని టూర్ ఏదైతే వచ్చిందో ఈ ప్రధాని టూర్ని మీరు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, అలాగే బీజేపీ యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? మీరు జెన్జీ అన్నారు, యువ మోర్చాకు సంబంధించి ఉన్నారు కాబట్టి యూత్ సభ్యులు ఏ విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతున్నారు? ఇప్పుడు జెన్జీ ఎట్లాంటి జనరేషన్ అంటే ఎవరి మాట వినే జనరేషన్ కాదు. వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఒక వైట్ పేపర్ అన్నది ఆల్రెడీ ఉంది. సో మనం ఏదో వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ అన్నది ఒక ఫెయిలియర్ మోడల్. అట్లాగే బీఆర్ఎస్ మోడల్ కూడా ఫెయిలియర్ మోడల్, అదంతా అవుట్డేటెడ్ పార్టీ అని చెప్పేసి జెన్జీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు 2029లో ఓటేసేది ఫస్ట్ టైం ఓటర్ 2011లో పుట్టిన ఓటర్, వాళ్ళకి తెలుసు దేశానికి ఏం కావాలి, ధర్మం కోసం. ఇవాళ మనం చూసుకుంటే ఓన్లీ మన తాతలు లేకపోతే అమ్మమ్మలే కాదు, ఇవాళ చిన్న పిల్లలు కూడా దేశం కోసం ధర్మం ఎంత గొప్పది, అట్లాగే మన హిందుత్వం గురించి కూడా, లేకపోతే మన ఇప్పుడు జెన్జీ మన భజన్ జామింగ్ కావచ్చు, ఇవన్నీ మనకు ఎంత అప్కమింగ్ ఏవైతే అవుతున్నాయో మనందరికీ పరిణామాలు తెలుసు. కాబట్టి ఇవాళ మన చాలామంది ఆర్గనైజేషన్స్, ఇప్పుడు ఏబీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, కొన్ని లక్షల మీటింగ్స్ పెట్టి అందరికీ హిందూ సమ్మేళనాలు, వాళ్ళు చూసుకుంటే ప్రతి గల్లీలో ఒక హిందూ సమ్మేళనం జరిగినాయి. దానిలో ఒక్కొక్క గల్లీలో కూడా 1000 మంది బయటకు వచ్చి హిందువులందరూ కలిసినారు.
ఇవాళ బెంగాల్లో కూడా 70% హిందువులు వేస్తే కానీ బీజేపీ రాని పరిస్థితి అక్కడ. కాబట్టి మన దగ్గర అట్లాంటి పరిణామం వస్తే మొత్తం అన్ని సీట్లు మనం గెలుస్తాం. ఓల్డ్ సిటీలో కూడా మనమే గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మోడీ మీటింగ్ వల్ల తెలంగాణలో బీజేపీకి ఇంకా సపోర్ట్, ప్రజల సపోర్ట్ పెరిగేటువంటి అవకాశం ఉందా? రెండోది, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ ఏ రకంగా ప్రభావం చూపుతుంది? ఎందుకంటే గతంలో ఎవరు ఊహించిన విధంగా 48 సీట్లు అయితే గెలుపొంది. ఇప్పుడు 3 డివిజన్లు చేశారు. ఎక్కువ హైదరాబాద్లో ఎంఐఎంకి సంబంధించినటువంటి సీట్లు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది? మోడీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో అలాగే బీజేపీకి సపోర్ట్గా ఎంతవరకు ప్రభావం చూపబోతుంది? అన్న, ఇప్పుడు వీళ్ళు ఎంఎంసీ, సిఎంసీ అని చెప్పి ఎన్ని గిమ్మిక్లు చేసినా కూడా, ఓల్డ్ సిటీతో ఎంఐఎం మేయర్ గెలవాలని చెప్పి వీళ్ళు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా కూడా, ఇప్పుడు మీరు అలాగే గ్రౌండ్లో ఉన్నారు, రేపు ఈ గ్రౌండ్లో మీరు కూడా ఉంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకి ఆల్రెడీ గడగడలు ఆడిపోతారు వాళ్ళందరూ. వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. మోదీ గారు వస్తున్నారు అంటే ఇంటింటి బయట, మేమే కాదు, ప్రతి హిందూ, ప్రతి సిటిజన్ ఎవరైతే ఉన్నారో అందరు జెండాలు పెట్టుకొని రేపు మోదీ గారిని కలవడానికి వస్తున్నారు. రేపు 300 డివిజన్లు కావచ్చు, ఇవన్నీ బీజేపీనే గెలుస్తుంది. అండ్ బీజేపీ గెలవడం అంటే ఏదో వాళ్ళు వచ్చి మేము ఇది చేస్తామని కాదు, ఆల్రెడీ మేము చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇవ్వకపోయినా కూడా మేము 13 లక్షల కోట్ల నిధులు తెచ్చినాం. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలలో మనకు ఎట్లయితే గెలిచినాం, ఆల్మోస్ట్ జస్ట్ మిస్ అయినాం. కాబట్టి ఈసారి పక్కా గెలుస్తాము. ప్రతి కార్యకర్తకు కూడా చాలా స్ఫూర్తి ఇస్తుంది మోదీ గారు ఇక్కడికి రావడం. అట్లాగే ఇవాళ బెంగాల్లో మా సీఎం రావడం మా అందరికి కూడా, అసలు మేము ఇవాళ ఇట్లా కండువా ఎగరేసుకునే ఇది కాబట్టి మాకు అందరికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది రేపు మోడీ గారు ఇక్కడికి రావడం. మీరు బెంగాల్ గురించి ప్రస్తావించారు కాబట్టి, బెంగాల్లో 3 సీట్లతోటి ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు 207 సీట్లతోటి అధికారాన్ని అయితే చేకూర్చుంది. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ఒక్క సీట్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అయితే వచ్చారు. సేమ్ బెంగాల్ సీన్ ఏదైతే ఉందో అది తెలంగాణలో 2029లో రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? దానికి అలా సాధించడానికి మీ యొక్క యంగ్స్టర్స్ నుంచి మీరు ఏ రకమైన కృషి చేయబోతున్నారు? అన్న, బీజేపీ గొప్పతనం ఏంటంటే బీజేపీ కార్యకర్తలు అంతా సోల్జర్స్ లెక్క పనిచేస్తారు. రేపు వార్ ఉందంటే వాళ్ళ చేతిలో కట్టె ఉంటే కట్టె పట్టుకొని వస్తారు, ఈ కండువ ఉంటే కండువ వేసుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. 2014లో బెంగాల్లో 2 సీట్లు, 10% కంటే తక్కువ ఓట్ షేర్. ఇవాళ చూసుకుంటే 2026లో 40+% ఓట్ షేర్. ఇవాళ 200 సీట్ల కంటే ఎక్కువ మనం గెలుచుకోగలిగినామంటే ఈ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు ఉంటారు. చాలా షార్ట్ టైంలో మీరు చూడబోతున్నారు. 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు కేసీఆర్ అయిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని, 2 గ్రాడ్యుయేట్స్, టీచర్స్ బీజేపీనే గెలిచింది. కాబట్టి ముందుకెళ్తూ మీరు చూస్తారు, ఏ ఎలక్షన్ ఉన్నా కూడా మోదీ గారు ఇవాళ ఒకటే మీటింగ్ కాదు, మోదీ గారు రెగ్యులర్గా వస్తారు. వచ్చి వీళ్ళందరూ ఏవైతే ఫాల్స్ ప్రామిసెస్ చేసిరో అవన్నిటిని బయట పెడతారు. పెట్టి నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుంది.